మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో ఏదైతే బిందు అనే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేసుకున్నామో దిస్ ఇస్ అ కంటిన్యూషన్ ఆఫ్ దాట్ ఎపిసోడ్. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్ మీరు మిస్ అయి ఉంటే కనుక విల్ డెఫినెట్లీ ట్రై టు లింక్ దట్ పేజ్ హియర్. డెఫినెట్లీ గో చెక్ ఇట్ అవుట్. ఈ వీడియోలో వచ్చేసి ఐ వాంట్ టు డిస్కస్ ఆన్ హౌ బిందు ఫీల్స్ థ్రెటనింగ్ టు ద ఈగో. అంటే తెలుగులో చెప్పాలనుకోండి, బిందు కాన్షియస్నెస్ కి ఈగో అంటే మన యొక్క హ్యూమన్ యాజ్ అ హ్యూమన్ మనకి ఏదైతే ఈగో ఉంటుందో ఆ ఈగోకి కాన్షియస్నెస్ అన్న బిందు అన్న చాలా భయం. సో అది ఎందుకు ఏంటి అన్నది ఇవాల్టి మన ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. మీకు సింపుల్ గా ఆన్సర్ చెప్పాలనుకోండి, బేసిక్ గా ఈగోకి ఏమంటే భయం ఉంటుంది? చావుకి, లేకపోతే ఏదో అయిపోతుంది అన్న దానికి ఈగో భయపడదు. ఈగో దేనికి భయపడుతుంది? నలుగురు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, జడ్జ్మెంట్ ఏం చేస్తారు, వాలిడేషన్ ఇస్తారా లేదా, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దీన్ని కంట్రోల్ అంటారు. ఈ కంట్రోల్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో మన మైండ్ ఒక స్టేట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది. మన ఈగో ఏదైతే ఒక ఎమోషన్ ఉన్నదో అది మన థాట్ ప్రాసెస్ ని సమ్ టైమ్స్ కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈగోని రైట్ వేలో వాడితే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈగోని గనక నీ మైండ్ ఓవర్లాప్ చేసిందో, నీ మైండ్ ఓవర్లాప్ అయ్యిందో ఈగోకి, నీ ఈగో మాట నువ్వు వింటావు తప్ప నీ మాట నీ ఈగో వినదు. సో నేను ఇది ఎలా చెప్పాలంటే, ఈగోకి ద ఫియరెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే కంట్రోల్ పోతుందేమో అన్న భయం ఎప్పుడైతే వస్తుందో అక్కడ ఈగో వచ్చేస్తుంది. మీకు ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పాలంటే, ఈగో అనేది నేను ఎవరు, నాకేంటి, నేనేంటి, ఈ థాట్ ప్రాసెస్ మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, నాకు అలా కావాలి, నాకు ఇలా కావాలి, ఆ ఐ అనే పర్స్పెక్టివ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఐలోనే ఈగో ఉంది. నేను, నాకు, యు ఆర్ డూయింగ్ సింగులర్ టర్మ్ యూస్ చేస్తున్నాం అక్కడ. నేను, నాకు, నాది. సో ఈగో అంటే మీకు తెలుగులో చెప్పాలనుకోండి, మనం అనుకునే నేను ఎవరు అనే ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో దాన్నే ఈగో అంటాం. నేను ఇలా ఆలోచిస్తాను, నేను ఇలా రియాక్ట్ అవుతాను, నేను ఇలా ఉండాలి, నేను ఇలా కనిపించాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నా అనే టర్మినాలజీ ఏదైతే ఉందో దాన్ని ఈగో సాటిస్ఫై చేస్తుంది. సో అదే మన ఈగోకి సేఫ్టీని ఇస్తుంది అనమాట. కానీ బిందువులో అంటే కాన్షియస్నెస్ లో ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాటర్న్, ఆ నా అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఎవ్రీథింగ్ డిజాల్వ్స్. సో ఈ కాన్షియస్నెస్ ఆర్ బిందులో ఈగో అనే దానికి ఏం చేయాలో ఏం చేయొద్దో అర్థం కాదు. బేసిక్ గా హోల్డ్ చేయడానికి ఏం ఉండదు. అందుకే ఈగోకి భయంగా అనిపిస్తుంది. బికాస్ ద ఈగో సర్వైవ్స్ ఆన్ కంటిన్యూటీ. సో మన ఈగోకి ఏం కావాలంటే ఖచ్చితంగా ఒక స్టోరీ కావాలి, పర్ఫామ్ చేయడానికి ఒక రోల్ కావాలి, ఆ తర్వాత ముందుకి పుష్ చేసుకోవడానికి ఒక డైరెక్షన్ కావాలి. బిందు ఇంటరప్ట్స్ దిస్ మొమెంటమ్. అంటే బిందులో వచ్చేసరికి మనకి ప్రిఫరెన్సెస్ ఉండవు, అర్జెన్సీ ఉండదు, ఇది ఇప్పుడే అయిపోవాలి, నాకు ఇది ఇప్పటికిప్పుడు కావాలి, ఇది జరిగిపోవాలి అనే కాన్సెప్ట్ అసలు బిందులో ఉండదు. అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ నాకు బాగా నచ్చిన విషయం బిందులో ఇస్ యూ విల్ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు ప్రొటెక్ట్ ద ఐడెంటిటీ ఆఫ్ హూ యు ఆర్. ఫార్ ద ఈగో దిస్ ఫీల్స్ లైక్ అ లాస్. ఈవెన్ దో మనం ఏం కోల్పోకపోయినా కూడా ఎప్పుడైతే కాన్షియస్నెస్ ఎంటర్ అవుతుందో, సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే చాలా మంది చెప్తారు నాకు డ్రైవ్ పోతుందంటారు, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ పోయిందంటారు, నాకు చేయాలని లేదంటారు. చాలా సార్లు మనం కూడా అనుకుని ఉంటాం కదా, నాకు ఇంట్రెస్ట్ పోతుంది, నాకు డ్రైవ్ పోతుంది, నాకు అంబిషన్ లేదు, నాకు అసలు ఏం ఉండట్లేదు, ఏంటరా నా లైఫ్ అని చెప్పి మీరు అనుకుని ఉంటారు కదా సమ్ ఆర్ ద అదర్ టైం. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది స్పిరిచువల్ ఫెయిల్యూర్ లాగా అనుకుంటారు కానీ బట్ దట్స్ నాట్. మన ఈగో ఎప్పుడన్నా సరే మన స్టిల్నెస్ ని డేంజర్ గానే తీసుకుంటది తప్ప, అరే వీళ్ళు ముందుకెళ్దాం అనుకుంటున్నారు, లిబరేట్ అవ్వాలనుకుంటున్నారు, వీళ్ళకి మార్గదర్శకత్వం చూపిద్దామని ఈగో ఎప్పుడు అనుకోదండి. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ కాన్షియస్లీ నోయింగ్ వాట్ ఎమోషన్ దట్ యు ఆర్ ఇన్, వాట్ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ యు ఆర్ ఇన్. ఈగో అనేది ఇట్ ఆల్వేస్ మిస్టేక్స్ స్టిల్నెస్ యాజ్ డేంజర్ అన్నమాట. దిస్ ఇస్ వై పీపుల్ ఇంటర్ప్రిట్ దిస్ యాజ్ అ ఫియర్. ఇప్పుడు దీంట్లోని నేను ధర్మ యొక్క లెన్స్ నుంచో, ధర్మ యాంగిల్ నుంచో మాట్లాడాలనుకోండి, ధర్మాలో మనకి ఏం చెప్పారో చెప్తా చూడండి. ధర్మంలో భయం అంటే అది ఎప్పుడు వీక్నెస్ కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే భయం వేస్తుంది కాబట్టి ఏదో తప్పు చేస్తున్నాము అని ఫీల్ అవుతారు, లేకపోతే నేను భయం వేస్తుంది వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటారు. కానీ పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ, మనకి ఎంత భయం వేస్తుందో మనం అంత రైట్ పాత్ లో నడుస్తున్నట్టు. ధర్మాలో భయం అనేది వీక్నెస్ కాదు, అది ట్రాన్సిషన్ సిగ్నల్. మీరు ఒకవేళ ఎపిక్స్ చూసారనుకో,
అనుకోండి, రామాయణ, మహాభారత ఏదన్నా చూడండి, ఒక యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఒక స్టిల్నెస్ ఉంటది, ఒక సైలెన్స్ ఉంటది. కృష్ణుడు యుద్ధంలో కూడా చెప్పాడు, ఇమీడియట్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ఏది చేసినా కూడా దట్ ఈస్ నాట్ ధర్మ. ధర్మ అంటే రైట్ టైమింగ్. ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ధర్మ కాదండి. ధర్మ ఇస్ ద రైట్ టైమింగ్. అండ్ బిందు అని ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ ఎగ్జాక్ట్ టైమింగ్ లో మనం ఎంతసేపు అయితే కూర్చుంటామో దాట్ ఈస్ బిందు ఆర్ కాన్షియస్నెస్. లెట్ మీ ఆల్సో టెల్ యూ వై దిస్ వాజ్ నెవర్ థాట్ టు అస్ క్యాజువల్లీ. ఎందుకంటే బిందుని లైట్ గా మెడిటేషన్ లాగా టీచ్ చేయలేరు. అట్ ద సేమ్ టైం ఒకవేళ టీచ్ చేసినా మనం దానికి రెడీగా లేమనుకోండి, మన ఈగో ఏ రేంజ్ లో పానిక్ అవుతుంది అంటే లైఫ్ స్ట్రక్చరే షేక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి అది చాలా వాయిడ్ లాగా అనిపిస్తుంది. ఏంటి, ఎందుకు, నేనెందుకు, నాకెందుకు అనే థాట్స్ వచ్చేస్తాయి. కానీ లెట్ మీ ఆల్సో టెల్ యూ, ఆ వాయిడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎంప్టీనెస్. అది ఒక ఫామ్ తీసుకోవడానికి ముందు ఉండే ఇంటెలిజెన్స్. ఒక థాట్ మనకి వచ్చినప్పుడు ఆ థాట్ డెసిషన్ అవ్వడానికి, ఆ డెసిషన్ కాన్సిక్వెన్స్ అవ్వడానికి కూడా టైమింగ్ గ్యాప్ ఉంటది. సో మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని దాని మీద యాక్ట్ చేసే ముందు ఆగండి. లేదా ఒక థాట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఇది రైటా కాదా అని ఆలోచించే పరిజ్ఞానం మనలో మనం పెంపొందించుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనం గనక ఈ ధర్మ అనే కాన్సెప్ట్ ని, మన సంస్కారాలని ప్రాపర్ గా పట్టుకోగలిగినప్పుడు. ఆల్సో బిఫోర్ ఐ క్లోజ్ దిస్ ఎపిసోడ్ ఐ వుడ్ వాంట్ టు టెల్ యూ, బిందు ఈగోని డిస్ట్రాయ్ చెయ్యదు. అంటే కాన్షియస్నెస్ విల్ నాట్ డిస్ట్రాయ్ ద ఈగో. బిందు ఈగోని సైలెంట్ చేస్తుంది. అండ్ కాన్షియస్నెస్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో, కాన్షియస్నెస్ లో మనం కూర్చుంటే మనకి డెఫినెట్ గా క్లారిటీ ఉంటది. అందుకే బిందు భయంగా అనిపిస్తుంది ఈగోకి కాదు, మన నిజమైన సెల్ఫ్. ఇంకా మీకు చెప్పాలంటే మీ నిజమైన సెల్ఫ్. లెట్స్ కంటిన్యూ ద రెస్ట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. శ్రీ గురుభ్యో నమః. సర్వం శివార్పణం. స్వస్తి.